అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవింద. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. పాపకర్ముల గడప మెట్టము, పతిత పావనుడే మాకు చుట్టము. పాపకర్ముల గడప మెట్టము, పతిత పావనుడే మాకు చుట్టము. గోపాలుని భజనే తిట్టము, యముని గొడవెల్దుగని వేరే ఘటము. గోపాలుని భజనే తిట్టము, యముని గొడవెల్దుగని వేరే ఘట్టము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. పరమ భక్తుల దండ వీడము, నరపతుల మేమిక కొనియాడము. పరమ భక్తుల దండ వీడము, నరపతుల మేమిక కొనియాడము. హరిని వినవే పాడము, దురగంకరుల మోము చూడము. హరిని విన వేరే పాడము, దురగంకరుల మోము చూడము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. రక్షించుమని రవ్వ సేతుము, ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము. రక్షించుమని రవ్వ సేతుము, ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము. పక్షి వాహనయలి కూతుము, మారు పలుకకుంటే సిగుతీదుము. పక్షి వాహనయని కూతుము, మారు పలుకకుంటే సిగుతీదుము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. వేణుగోపాలుని విడువము. నందగోపనందనం సనందనాది వందితం కుందకుట్
మలాగ్రదంతమిందిరా మనోహరం నందకారవింద శంఖ చక్ర శార్ంగ సాధనం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఈ రోజున స్వామివారు చంద్రప్రభ వాహనంపై అద్భుతంగా మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడే విన్నాం ఆనంద తాండవ కృష్ణుడి యొక్క ఆ దివ్య గానాన్ని మనమంతా హాయిగా విన్నాం. ఆనం రోజున తప్పకుండా ఈ మలయప్ప కృష్ణుడిగా మనందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ గానం కూడా ఆ సన్నివేశాన్ని గుర్తు చేసింది. పరమాత్మ నిదానంగా తన ఉత్సవంలో భాగంగా ఆ దివ్యమైనటువంటి గోపురానికి ఎదురుగా కాసేపు ఆగి భక్తులందరినీ అనుగ్రహించి ఈ నిషీధినిలో కర్పూర కాంతుల నడుమ వెల్లగొడుగుల కింద వెంకటాచలపతికి ఇచ్చే నీరాజనాన్ని తిలకించే ఆ భక్త బృందమంతా పరమానంద డోలికలలో విహరిస్తూ ఉన్నట్లుగా మనమంతా దర్శిస్తూ ఉన్నాం. చంద్రుడంటే అమృతములకు నిధి అని మనం అద్భుతంగా వింటాం. చాలా చోట్ల మహాకవులంతా ఆ విధంగానే ప్రయోగం చేస్తారు. ఆ అమృత కిరణుడు, సుధాకిరణుడు, హిమకిరణుడు